హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఈరోజు నేను క్యాష్యూ నట్ హార్వెస్టింగ్ చేయడానికి వచ్చా. ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ నాకు కరెక్ట్గా తెలియదు, మా అన్న వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే క్యాష్యూ నట్స్ ఉంటాయి కదా, జీడిపప్పులు. ఆ జీడిపప్పులు వచ్చే ముంత మామిడికాయలు కోసుకొని తిందామని వచ్చాం. దాంతోపాటు ఆ క్యాష్యూ నట్స్ కూడా ముక్కలు చేసి సపరేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇదే బాగా పండిన క్యాష్యూ నట్. దీన్నే మనం ముంత మామిడికాయ అంటాం. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ ఎక్కువ తిన్నామంటే గొంతు నసొచ్చేస్తుంది అనమాట. వస్తానా అన్నవాళ్ళు రమ్మంటున్నారు. బాలా కొద్ది మంచి తర్వాత తీసుకుందాం. ఇవే అనమాట ముంత మామిడికాయల చెట్లు. బయట నుంచి అలా బుషిగా అనిపిస్తే, కానీ లోపలికి వెళ్తే ఇందాక ఉన్నది కదా అలా ఉంటుంది అనమాట, ఒక డెన్ లాగా. ఇవి ఉండవా? రెడ్గా ఉంటాయి అవి. ఇప్పుడు కాదు వచ్చేదా, ఎర్రగా ఉంటాయి కదా. చెట్టుని బట్ట కలరు, రెడ్ కలర్ క్యాష్యూ నట్ చెట్టుని బట్టి వస్తుందంట. నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఇంకా ఎల్లో కలర్ పండిపోతే రెడ్ అవుద్దామో అనుకున్నా. ఇవి కూడా మ్యాంగో లాగా రెడ్ వేరే, ఎల్లో వేరే. మార్నింగే వద్దాం అనుకున్నాం, కానీ ఒక చిన్న పని పడి ఆ పని మీద వెళ్ళి ఈవినింగ్ వచ్చామన్నమాట. టైం ఒక 3 అవుతుంది. మ్యాన్గ్రోవ్స్ వైల్డ్లో మన బేర్ గ్రిల్స్ చూపించినట్టు అంతా ఇసుకలు అక్కడక్కడ చెట్టు అన్నట్టుందన్నమాట. ఇంకోటి మన గోవాలో దొరుకుద్ది క్యాష్యూ నట్ ఫెన్నీ అని చెప్పి, అది ఈ క్యాష్యూ నట్ని క్రష్ చేసి ఆ జ్యూస్తో చేస్తారనమాట. చూసారా, లైక్ ఎలా ఉంటాయి, రూములు లాగా, రిసార్ట్స్ లాగా డోములుగా ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇవన్నీ క్యాష్యూ నట్ ట్రీసే. మేము క్యాష్యూ నట్స్ ఏం చేసుకుంటామంటే, ఒక బస్తాలు వేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఆ గింజ తీసి పక్కన పడేసి పై హాఫ్ కింద హాఫ్ కట్ చేసి మిడిల్ పార్ట్తో జ్యూస్ చేసుకొని తాగుతాం అన్నమాట. ఈసారి ఐస్ క్రీమ్ చేసుకొని తిందాం అనుకుంటున్నాం ఆ జ్యూస్తో. చెమటలు పడుతున్నాయి ఎండకి, ఇసుక వేడికి. వాడు చెప్తాడు కదా మేనేజర్స్ ఫీల్డ్, అట్లా చెప్తావు ఏమైనా? ఇలాంటి సమయంలోనే మన వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఓకే, ఇది బాగా పండిన క్యాష్యూ యాపిల్ అనుకుందాం. ఇది క్యాష్యూ నట్. దీన్ని కాల్చి పగలు పెడితే లోపల జీడిపప్పు ఉంటుంది. ఇప్పుడు ఇది తిందాం. బాగుంది, చాలా బాగుంది. జ్యూస్ ఎక్కువ వస్తుంది, ఫ్రెష్ తక్కువ వస్తుంది, నోట్లో నచ్చ కూడా ఎక్కువ వస్తుంది. నాలుగంతా ఒకరైపోయింది, అట్లా నీళ్ళు తాగాలి. బాగాలేదని ఏం లేదు, కానీ హెడ్ టైల్ కట్ చేసి మధ్యలో ఫ్రెష్ తింటే చాలా బాగుంది. వాటర్ బాగా షీవీగా ఉందన్నమాట. లైక్ బాగా ముదిరిపోయిన మటన్ నమిలినట్టుంది టెక్స్చర్. క్యాష్యూ నట్ ఫెనీ. ఈ చెట్లకు ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది అనమాట. ఏంటంటే బయట నుంచి చూడడానికి ఏం కనిపించట్లే కదా, లోపలికి వెళ్తే ఒక రూమ్ లాగా ఉంటుంది. న్యాచురల్ రిసార్ట్ అనమాట. ఇదిగో ఇక్కడ కింద అనుకోని కాపురాలు చేసుకుని ఎవరు పట్టించుకోరు. అంటే వండుకొని తిండాలు, నిద్రపోవడాలు అవన్నమాట బయటికి కనపడకుండా ఉంటాయి. అండ్ ఈ చెట్టు పాములకు కూడా ఫేవరెట్ స్పాట్. ఆకుల కింద పాములు ఉండే ఛాన్స్ కూడా ఉంది. అనకొండాలు ఉంటాయంటే ఎక్కువ, ఈ కొమ్మల్లో కలిసిపోయి ఉంటే మనకి కనపడవు. ఇది పచ్చి క్యాష్యూ నట్టు. ఇంకా పైన ఇక్కడ ఫ్రూట్ ఇంకా నేనేం తీస్తున్నా, ఇక్కడ ఫ్రూట్ ఇంకా ఫామ్ కాల. ఇది నట్ అనమాట. అవి పండిపోయి ఇందా చూపించే కదా అలా తయారవుతాయి. అండ్ ఇంకోటి, ఈ పిందెల నుంచి నాకు ఒక తెలిసిన విషయం ఏంటంటే, మనం జనరల్గా డాబాల్లో కాజు కర్రీ తింటాం కదా, అలాగా ఈ పిందెల నుంచి తీసిన జీడిపప్పులతో, పచ్చి జీడిపప్పుతో
కూరలు చేస్తారంట. నేను ఎప్పుడు తినలేదు, చేస్తారని తెలుసు. అది కూడా ఒక పనికొచ్చే విషయం వీటి గురించి. Meanwhile, వచ్చినందుకు మనం కూడా ఒక చేసి హెల్ప్ చేయాలి కాబట్టి ఇదిగోండి, ఇలా ఉండాలి కాయ అంటే బాగా పండిపోయి ఎల్లోగా జామ పండులాగా కనపడాలి. అదే ఇలాంటి కాయలు మనకు ఒక కవర్లో వేసామంటే 100 రూపాయలు తీసుకుంటారు మన టౌన్లో. అదే మనం ఇక్కడ ఫ్రీగా తీసుకొని విత్ క్యాష్యూ నట్టు ఈ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తున్నాను. పళ్ళని నేనే తినేస్తున్నాను. పాపం వీళ్ళు పని చేయడానికి వచ్చిన వాళ్ళు బ్యాగ్లో వేసుకుంటున్నారు. నేను మాత్రం నేను కోసుకుని నేనే తినేసుకుంటున్నాను నా కోసం. పడిపోతాయి నాయన. చూపిన కూడా అక్కడ ఒక రెడ్ కలర్ కాయ కనపడింది. అది వీడియో తీయడం కోసం వెళ్తున్నా. మామూలుగా అయితే కోసేస్తారు, కేవలం నా గురించి అని అది కొయ్యకుండా అమ్మ ఆపారనమాట. చూస్తాం రెడ్ కలర్ కాయ ఎలా ఉంటుందో చూపిస్తా. సో ఇందాక చెప్పినట్టు ఇదిగోండి ఎర్ర కలర్ ముద్ద మామిడికాయ. అలా తిప్పకన్నా, అలా తిప్పొద్దు, అలానే పెట్టు. ఎర్ర ముంత మామిడికాయ చేతికి వచ్చేసింది. ఇది ఎల్లో ముంత మామిడికాయ. చెట్లు చూడండి, ఇది ఈ చెట్టుది, ఇది ఈ చెట్టుది. అసలు తేడానే ఉండదు. రెండు చెట్లు ఒకేలాగా ఉంటాయి కానీ కాయలు చూడడానికి రెండు కలర్స్లో ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం రెండు ఒకేలా ఉంటాయి. ఈ క్యాష్యూ నట్ హార్వెస్టింగ్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే చెట్లన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఎటు వెళ్ళినా ఇక్కడికి ఇందాక వచ్చామనిపిస్తుంది, ఇక్కడెక్కడే తిరుగుతున్నాం అనిపిస్తుంది. కానీ ముందుకు మాత్రం వెళ్తూనే ఉన్నాం, కానీ చూడడానికి అంతా ఒకేలా ఉంది. ఇది ముంత మామిడి చెట్టు పూత. చూడ్డానికి సేమ్ మామిడి పూతలాగే ఉంది, బట్ ఇది ముంత మామిడి చెట్టు పూత. మేబీ అందుకే ముంత మామిడికాయ అంటారేమో. మామిడికాయ అర్థమైందా? ఈ రీజియన్లో సాయిల్ ఎంత వైట్గా ఉందంటే మన నార్మల్ ఇసుక ఇలా ఉండదు. చూపిస్తా. ఇదిగోండి, కంపేర్ టు మై హ్యాండ్ చూడండి ఎంత వైట్గా ఉందో. అంటే నా హ్యాండ్ వైట్ అని కాదు, సిమిలర్గానే ఉండాలి కదా. అలా కాకుండా తెల్లగా ఉంటుంది ఇక్కడ ఇసుక. ఎందుకన్నా ఇక్కడ ఇసుక తెల్లగా ఉంటుంది? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, తెలియదంట. ఎవరన్నా కోసుకెళ్ళిపోయారేమో. అదే అట్లా కోసుకెళ్ళిపోయారేమో ఎవరైనా అంటున్నా. ఏంటి చెట్టుకైనా వస్తాయనా? ఆల్రెడీ అయిపోయి ఉంటారు, ఫ్రీగా వచ్చి కోసుకొని పోయేవాళ్ళు, కోసుకొని ఇచ్చేసి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏంటంటే కాయలు కోసుకుంటారా, కాయలు కోసుకొని ఎట్లా ఇచ్చేసారు అంటే మామూలుగా కోయలేం కదా మనం వచ్చా. అంత ఇది వచ్చింది కొన్ని కోసరికి కాపు లేకపోతేనే. అదే కాపు కానీ వీళ్ళు ఇప్పుడు కాదు, లాస్ట్ లో వస్తారు అని రాలిపిన వచ్చి రాలిపిన. అవును, రాలిపోయిన కాయ గింజ కూడా పనికిరాదా? అప్పుడే వచ్చి మామూలుగా ఇట్లా చెట్టుకున్నప్పుడు గింజ పనికిరాదా? అనుకోసం ఇప్పుడైనా కష్టం కదా, అప్పుడు ఈజీ కదా, కింద అన్నీ ఉంటాయి ఉంటాయి, అట్లా తీసుకెళ్ళిపోతారు. మనం ఇప్పుడు వచ్చినప్పుడు గుట్లు కూడా పోయేసింది కింద. సెకండ్ టీమ్ పీపుల్కి చాలా దొరికినట్టున్నాయి కాయలు. ఇదేంటి పల్లెటూరు రోడ్. సో ద ఫ్లాయిస్, మేము వెళ్ళిన సైడ్ కాయలు తక్కువ ఉన్నాయి, ఇంకో టీం వెళ్ళిన సైడ్ కాయలు ఎక్కువ ఉన్నాయంట. వాళ్ళకి ఒక 3 bags కాయలు దొరికాయి, మనకి ½ bag కాయలు దొరికాయి. ఇనఫ్ టు అవర్ వీడియోకి సరిపోయింది కాయలు. కోసినంతసేపు తీసామే, అయ్యే మాకు దొరికిన కాయలు. ఎక్కడికి? చెట్టెక్కాలే. సో ట్రెజర్ హంట్ చేస్తున్నాం.
అంటే ఆడికి పోయామనుకో మేము చేయలేదు మమ్మల్ని ఇచ్చారు ముంచుకాయలు కోసుకుంటున్నాము అని చెప్తాము. పోయేటప్పుడు మీరు ఇటు వెళ్ళిపోండి, నేను ఇటు పడి నేరుగా గుంటకాడికి. సరే. నువ్వు ఈడి ఇంక దాని తప్ప మనం ఏం చూసండి పొట్ట ఒకటి వేసుకొని పెట్టకున్నాడు పాడు కాదు నన్ను అడగలరు. నువ్వు ఏడుకోయి దెంగతా నిన్ను కాయలు అడగతాడు పాప కాయలు కావాలి అలా ఊరు చెప్తాను మళ్ళీ ಮಾಡಲ್ಲ. ఏడుస్తాడు నమ్మడు చెట్టుగాడు ఏడుస్తాడు. చెట్టు తీసుకుని వచ్చాడు వాళ్ళ నాయనకి చేస్తాడు. చూసారా క్యాక్టస్లు మన ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, దీనికి ఉండే కాయలు డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటాయి అన్నమాట. సరే ఇప్పుడు కానీ పడ్డానంటే అన్న సూపర్. చూసారా డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటుంది. యాక్చువల్గా ఇదే డ్రాగన్ ఫ్రూట్ మన వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ వాడి హైబ్రిడ్ చేశారన్నమాట. పడిపోయింది. యాక్చువల్ డ్రాగన్ ఫ్రూట్ కంటే చాలా తీయగా ఉంది అండ్ చాలా పుల్లగా ఉంది. కలర్ కూడా చూసారు. వీటిని హైబ్రిడ్ చేసి ఆ సీడ్స్ని మాయం చేసి కాయ పెద్ద చేశారు. చలో అంతే అంతే.